ఓపెన్ చేసేసాను. ఇక్కడ చూడొచ్చు ఇలా ఉంటుంది. ఈ చైర్ లో పట్టకుండా కూర్చున్నాడు చూసారా, ఇది వచ్చేసి చందు అండి. ఇక్కడ స్లిమ్ గా ఉంది చూసారా, ఇది వచ్చేసి అండి. సో టీ పెట్టేసి మనం వెళ్ళిపోదాం పదండి బెడ్రూమ్ లోకి. హలో అండి, వెల్కమ్. ఏం లేదండి, బయట అంతా షూట్ చేశాను కదా, కొంచెం న్యాచురల్ ఫీల్ ఉంటుందని మళ్ళీ డోర్ వేసుకొని మళ్ళీ ఓపెన్ చేశాను. ఇలా వచ్చేస్తే ఇక్కడే నా సామ్రాజ్యం అంతా ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏంటమ్మా ఇది అని చెప్పాను. ఇక్కడైతే కొంచెం చెత్తగా ఉంది, ఏమనుకోకండి, సర్ది అంత టైం. బీరువా అండి, ఈ బీరువాలో ఇక్కడే నేను ఇదే మిర్రర్లో చూసుకొని ఇంత అందంగా రెడీ అవుతూ ఉంటాను. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ హోమ్ హారిక చందు. సో గేట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి లోపలికి తీసుకెళ్తాను మిమ్మల్ని, ఎలా ఉంటుంది ఏంటి అనేది. హోమ్ టూర్ చేయాలని నాకు ఏం లేదండి, అంటే పెద్దగా ఏం లేదనమాట ఇంట్లో చూపించడానికి అసలు చెప్పాలంటే. కానీ నాకు వచ్చేటువంటి కమెంట్స్లో వచ్చేటువంటి రిక్వెస్ట్లు ఎక్కువగా ఉండేది మాత్రం హోమ్ టూర్ హోమ్ టూర్ హోమ్ టూర్ అని అడుగుతూ ఉంటారు. ఇంకా నువ్వు హోమ్ టూర్ పెట్టకుండా పర్వాలేదు హారిక అని చెప్పి ఛానల్ స్టార్టింగ్లో నేను కిచెన్ అండ్ హౌస్ డీప్ క్లీనింగ్ అని చెప్పి ఒక వీడియో పెట్టేశాను. అది చూశారు. అది నేను పెట్టినప్పుడు 500 వ్యూస్ వచ్చాయి. దానికి ఇప్పుడు 80 90 1000 వ్యూస్ వచ్చాయి. పాపం మీరు అలా అడ్జస్ట్ అయిపోతూ ఉన్నప్పుడు మీకోసం వీడియో చేయాలి కదా. ఇల్లంతా పెద్దగా ఏం ఆర్గనైజ్ చేయలేదు, జస్ట్ కొంచెం పైన సర్దాను అంతే, అంతకు మించి ఎక్కువ ఏం లేదు. లోపలికి అయితే వచ్చేసేయండి. మరి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి కార్ పార్కింగ్కి ప్లేస్ ఇచ్చారు. 3 కార్స్ మనం ఈజీగా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా ఉంటుంది. 3 కార్స్ మనం ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు, కానీ మాకు ఒక్క కారు కూడా లేదు. వచ్చేసేయండి. ఇలా నేను ఫొటోస్కి ఎక్కువగా రివ్యూస్ అప్పుడు శారీస్ కట్టుకొని నడుస్తూ ఉంటాను కదా, ఇక్కడే అండి. ఇది బెడ్రూమ్కి కూడా ఇంకో డోర్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి కూడా మనం బయటకు రావచ్చు. నేను ఎక్కువగా ఫొటోస్కి వాక్ చేసేది ఇక్కడే అనమాట. ఇదే నా ర్యాంప్ వాక్ ప్లేస్ ఇదే అనమాట. సో ఇలా రావచ్చు. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత చందు నేను ఇక్కడి నుంచి అక్కడికి డైలీ నడుస్తూ ఉంటాము. ఇలా వచ్చేస్తే ఇంకా ఇక్కడ ఇది ప్రెస్ అని ఉండేసరికి చాలామంది ఇది నా వెహికల్ అనుకుంటున్నారు. కాదండి, ఇక్కడ సాక్షి అని ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. సాక్షికి నాకు ఏ సంబంధం లేదు. సో ఇలా వచ్చేస్తే ఇక్కడ నా తులసి కోట ఉంటుంది. తులసి కోట అండ్ నేను నాకుండే 2-3 మొక్కలు అప్పుడప్పుడు ఏంటి ప్రతి వీడియోలో చూపిస్తూ ఉంటాను కదా, అవే ఆ 4 మొక్కలు అక్కడ ఉంటాయి. అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ ముగ్గు వేసుకుంటాను నేను. సో ఇక్కడ ముగ్గు వేసుకుంటాను ఎవ్రీడే నేను. అండ్ ఇదే అనమాట నా ఫోటో స్పాట్. ఇక్కడే చాలా ఫొటోస్ దిగి నా వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా బాగుంటుంది. అండ్ ఇక్కడ 2 ఈ ఫ్లవర్స్ ఈ చెట్లు అయితే పెట్టుకున్నాను లుక్ కోసం అంతే. అండ్ ఆ పార్ట్స్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నాను. అవి అక్కడ డస్ట్బిన్స్ ఫారెన్లో, మనం మాత్రం ఇలా పూలకుండిలాగా వాడేస్తున్నాము. అండ్ గడప అలా ఉంటుంది. హోమ్ టూర్ షూట్ చేస్తున్నాం కదా అని చెప్పి కొంచెం మంచిగా ముగ్గు వేసుకొని అంతా రెడీ చేసుకున్నాను. వర్షం పడిందండి, చూసారా వాటర్ అన్నీ ఎలా వచ్చేసాయో. చందు వీడియో తీయమంటే తీయట్లేదు, ఇటు వర్షము. ఏది ఏమైనా హోమ్ టూర్ షూట్ చేద్దాం అనుకున్నాను, చేస్తానంతే. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. అరే ఇంకొకటి మర్చిపోయాను, ఇక్కడ చెప్పల్ స్టాండ్ చూపించలేదు కదా, ఈ పక్కనే చెప్పల్ స్టాండ్ పెట్టుకున్నానండి. ఇదేదో కాస్ట్లీ, ఇది ఆన్లైన్లో కొనుక్కున్నాను అనుకోకండి, రోడ్డు పైన తీసుకున్నాను. ఎర్రగడ్డ దగ్గర మనకి రోడ్డు పైన ఫర్నిచర్ అమ్ముతూ ఉంటుంది చూసారా, అక్కడ తీసుకున్నాను. 800 చెప్తే బార్గెన్ చేసి 350కి తీసేసుకున్నాను. అండ్ దీనికి పెయింటింగ్ వేసి చాలా కలర్ఫుల్గా చేద్దాం అనుకున్నాను, కానీ టైం కుదరలేదు. కానీ చేస్తాను ఖచ్చితంగా. ఎక్కువగా చెప్పల్స్ కలెక్షన్ అదంతా ఏం లేదు, నార్మల్గా ఉంటుంది. అంటే నేను ఏం చేస్తానంటే ఫొటోస్లో ఏదైతే కనిపిస్తుందో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను. చెప్పల్స్ ఎక్కువగా కనిపించవు కదా, అందుకని వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను, అందుకే ఎక్కువ కలెక్షన్ లేదు. సో ఇక్కడ చెప్పల్స్ ఉంటాయి. అండ్ ఈ సైకిల్ మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సైకిల్ అనుకోకండి, ఇది మా సైకిల్ కాదు, ఓనర్ ఆంటీ వాళ్ళ సైకిల్. సో ఇలా వచ్చేస్తే ఇటు సైడ్ కూడా మనకి ఇంకో ఎంట్రన్స్ ఉంటుందండి. ఈ పక్కన నేను వాషింగ్ మిషన్ పెట్టేసుకుంటాను. అండ్ ఎప్పుడు ఎక్కువగా ఫేస్ వాషెస్ చేసుకొని నడుచుకుంటూ వస్తుంటాను చూసారా, అదే అనమాట ఆ స్పేస్ అనేది. అండ్ అక్కడ నేను వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను. అండ్ వాష్ ఏరియా కూడా ఉంటుంది. ఇలా కూడా మనం కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట, డైరెక్ట్గా మనం కిచెన్లోకి వెళ్ళొచ్చు ఇంకా. అండ్ ఇక్కడ బట్టలు ఆరేసుకుంటాను ఈ తీగ పైన, ఇక్కడే అనమాట బట్టలు ఎక్కువగా నేను ఆరేస్తూ ఉండేది. అండ్ అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, బయట పెట్టుకుంటాను డస్ట్బిన్స్. హలో అండి, వెల్కమ్. ఏం లేదండి, బయట అంతా షూట్ చేశాను కదా, కొంచెం న్యాచురల్ ఫీల్ ఉంటుందని మళ్ళీ డోర్ వేసుకొని మళ్ళీ ఓపెన్ చేశాను అంతే. చందును బయట నుంచి ఇలా వైర్ కూడా ఉంది, డోర్ వేసుకొని మళ్ళీ హాయ్ అని చెప్తున్నాను అంతే. మీకు లోపలికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా, అంతే కదా. సో లోపలికి వచ్చేసారు కదా మీరు, ఇప్పుడు హాల్లో ఉన్నారు. ఇది మన హాల్ ఏరియా అనమాట. చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఒక దివాన్ ఉంటుంది ఇక్కడ కూర్చోడానికి. ఈ దివాన్ ఎప్పుడు ఇలాగే నీట్గా ఉంటుంది, ఎందుకంటే మేము దివాన్ మీద కూర్చోము, కిందనే ఎక్కువగా కూర్చుంటూ ఉంటాము. సో ఇక్కడ చూస్తే మనకి టీవీ యూనిట్ ఉంటుందండి.
సో బయట మనకి చాలా వర్షం పడుతుంది కదా, మనం హోమ్ టూర్ అంటే బెడ్రూమ్లోకి హాల్లో ఐటమ్స్ అన్ని చూసే ముందు టీ పట్టేసుకుందాం. టీ అయ్యేలోపు మనకి హోమ్ టూర్ అంతా షూట్ అయిపోతుంది. హ్యాపీగా లాస్ట్లో టీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. సో మన కిచెన్లోకి వెళ్ళి టీ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు. సో టీ అయితే పెట్టేసుకుందాం మనమైతే. ఈ కిచెన్ ఆల్రెడీ కిచెన్ టూర్ చేసేసానండి, కిచెన్ టూర్ చేసేసాను అండ్ పూజ రూమ్ టూర్ కూడా చేసేసాను. ఎందుకంటే ఈ హోమ్ టూర్లో అవన్నీ కలిపేసాం అనుకోండి, ప్రతి ఐటమ్ మనం క్లియర్గా చెప్పలేం కదా. టీ పెట్టేసుకుని మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, మీరు ఎలాగో కిచెన్ టూర్ చూసారు కదా, స్టార్టింగ్లోనే మళ్ళీ కిచెన్ అంతా చూపించేసాను అనుకోండి, మీకు బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మనం బెడ్రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. బెడ్రూమ్, తర్వాత హాల్, ఆ తర్వాత లాస్ట్కి మనం కిచెన్లోకి వచ్చేద్దాము. కిచెన్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే ఇంకా పార్ట్ మీరు స్కిప్ చేసేసుకోవచ్చు కదా, అంటే అలా స్కిప్ చేయొద్దు. కిచెన్ టూర్ షూట్ చేసిన తర్వాత నుంచి ఈ గ్యాప్లో నేను ఇంకా చాలా కొత్త ఐటమ్స్ తీసుకున్నాను, వాటి కోసం చూడండి. సో టీ పెట్టేసి మనం వెళ్ళిపోదాం పదండి బెడ్రూమ్లోకి. బయట నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది హాల్ అని చెప్పాను కదండి, అటువైపు మనకి కిచెన్ ఉంటుంది. సో ఇలా వెళ్తే మనకి బెడ్రూమ్ వస్తుంది అనమాట. ఇలా వెళ్ళే దారిలోనే ఇక్కడ మనకి వాష్రూమ్ ఉంటుంది. ఇంకా వాష్రూమ్ ఎందుకులేండి చూడడము, వాష్రూమ్ టూర్ అసలు ఒక 1 month బ్యాక్ ఒక సెన్సేషన్ కదా యూట్యూబ్లో. మనకి తమిళ వాళ్ళు ఎవరో చేశారు, అసలు హాట్ టాపిక్ అయిపోయి మన తెలుగు వాళ్ళు పడి వాష్రూమ్ టూర్ అంతా చేసేసారు. కానీ ఎందుకులే, నాకు ఎందుకో చూపించాలని లేదు ఎందుకు. సో ఇలా వాష్రూమ్కి ఆపోజిట్లోనే నేను దోబీ బిన్ అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ మనం విడిచిన బట్టలు ఉంటాయి కదా, అవి ఇందులో పెట్టేసుకుంటాను. ఇంకా బయట మనకి వాషింగ్ మిషన్ ఉంది కదా, అందులో వాష్ చేసుకొని ఆరేసుకుంటూ ఉంటాను. మళ్ళీ ఆ వాష్ చేసిన బట్టలు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది అనే కన్ఫ్యూజన్ లేకుండా ఇది ఒకటి తీసేసుకున్నాను. ఇది మనకి డీమార్ట్లో తీసుకున్నానండి, 800 రూపీస్ ఏమో పడింది. చందు హెల్మెట్ ఇక్కడే పెట్టేస్తూ ఉంటాను నేను. అండ్ ఇక్కడ కూడా ఒక హ్యాంగర్ ఉంటుంది, దీనికి ఎక్కువగా మాస్కులు వేస్తూ ఉంటాము, అప్పుడప్పుడు టవల్ కూడా వేస్తూ ఉంటాం అనమాట. సో ఇంక ఇలా వచ్చేస్తే మా బెడ్రూమ్. సో బెడ్రూమ్కి కూడా న్యాచురల్ ఫీల్ ఇద్దాం మనం. సో బెడ్రూమ్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఇది ఒక మ్యాట్ ఉంటుందండి, ఫ్లోర్ మ్యాట్. ఇది చాలా చాలా ఇష్టం అనమాట, హార్ట్ షేప్లో ఉంటుంది మనకి. ఇది వచ్చేసి నేను మన ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, నాంపల్లి ఎగ్జిబిషన్, అక్కడ తీసుకున్నాను. 700 రూపీస్ అలా పడింది అంతే. సో బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి. మీరు చూడొచ్చు బెడ్ ఇక్కడ వరకే ఉంది కదా, ఇలాంటి బెడ్స్ ఇంకా 2 సరిపోతాయి అనమాట, అంత స్పేషియస్గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఎక్కువగా నేను మా హోమ్లో నేను ఎక్కువ స్పెండ్ చేసేది ఇక్కడే అనమాట. ఈ బెడ్ పైన కూర్చొని ఎడిటింగ్, వాయిస్ ఓవర్స్ చెప్పడము అంతా ఇక్కడే చేస్తూ ఉంటాను. అసలు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఎప్పుడైనా మ్యాక్సిమం 80% టైం నేను ఇక్కడే ఉంటాను అనమాట. వంట రూమ్లో వంట చేసుకొని ఇక్కడ వచ్చి కూర్చుంటాను. ఎప్పుడో ఒకసారి మనకి మూవీ చూడడానికి హాల్లో ఉంటాను అంతే. సో ఇంక ఇలా వచ్చేస్తే ఇక్కడే నా సామ్రాజ్యం అంతా ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏంటమ్మా ఇది అని చెప్పనొద్దు, మరి అంత నీట్గా ఏం పెట్టుకోను. ఎంత నీట్గా పెట్టుకుందామని ట్రై చేస్తూనే ఉంటానండి. ట్రై చేస్తూ జీవితం అయిపోతుంది, కానీ అది మాత్రం నీట్గా ఉండట్లేదు. ఫస్ట్ ఏం చూపించాను మీకు, డ్రెస్సెస్ చూపించినా లేదంటే మేకప్ చూపించినా? ఫస్ట్ మేకప్ చూపిస్తాను. సో షాక్ అవ్వద్దు ఏంటి ఇన్ని అని చెప్పి. సో ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసేసాను. సో ఇలా ఉంటుందండి. ఇక్కడైతే కొంచెం చెత్తగా ఉంది, ఏమనుకోకండి, సర్ది అయితే టైం లేదు నాకు, ఏదో అలా పెట్టేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి మంచి సర్ది చూపిస్తాను, ఇప్పుడు నాకు టైం లేదు. సో ఇక్కడ ఏంటి అంటే ఇదంతా కూడా నా స్కిన్ కేర్ అండి. స్కిన్ కేర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇటు సైడ్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం కోసం అని స్కిన్ కేర్ ఇటు, మేకప్ అంతా ఇటు చేశాను, కానీ లేదంటే ఇవన్నీ కలిసిపోయే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి, లిప్స్టిక్స్, ఐ షాడోస్ అవన్నీ ఇటు సైడ్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడంతా కూడా స్కిన్ కేర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నా ఐడి కార్డు ఉంటుంది. మీకు ఐడి నెంబర్ అంతా చూపించాను, కానీ ఐడి కార్డు మాత్రం చూపిస్తాను. సో ఇది ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ స్టఫ్. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు యూజ్ చేసినటువంటి లిప్స్టిక్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఎక్కువగా నేను లిక్విడ్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటానండి. సో చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి నెయిల్ పాలిష్ కూడా చూపిస్తాను మీకు. సో ఇవండి నేను ఎక్కువగా యూజ్ చేసే లిప్స్టిక్స్ అయితే ఇవి. ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో కోసం ఈ లిప్స్టిక్ యూజ్ చేశాను. అండ్ నెయిల్ పాలిష్ వచ్చేసి ఇది అనమాట. ఈ నెయిల్ పాలిష్ ఇప్పుడు యూజ్ చేశాను, చాలా బాగుంది కదా, మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎన్వైబే బ్రాండ్ అండి. ఇవన్నీ కూడా నేను పర్పుల్లో తీసుకున్నాను. సో ఈ షేడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవన్నీ కూడా మ్యాక్సిమం నేను పర్పుల్లోనే తీసుకున్నానండి. పర్పుల్లో ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్ సేల్స్ అనేవి నడుస్తూ ఉంటాయి, ఆఫర్స్ డైలీ కొత్త ఆఫర్స్ వస్తూ ఉంటాయి అనమాట. నేను ప్రతి వీడియోలో కూడా పర్పుల్ యాప్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. అయినా మీరంతా నా ఫాలోవర్సే కదా, చూస్తూ ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదులేండి ఇంకా. సో ఇది ఇలా ఉంది కదా చూడడానికి, కానీ షేడ్ ఇలా ఉంటుందండి. సో అండ్ ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం వేరేలాగా ఉంటుంది, మీరు చూడొచ్చు. అంటే ఎక్కువ అప్లై చేస్తే అయిపోతుందని చెప్పి కొంచెం అప్లై చేసి చూపిస్తున్నాను. సో
ఇవన్నీ ఎక్కువగా నేను న్యూడ్ షేడ్సే యూజ్ చేస్తూ ఉంటానండి, మీరు చూడొచ్చు కూడా నా వీడియోస్లో ఎక్కువగా అవే ఉంటాయి. దాంట్లోనే ఇంకా మనకి కొంచెం కొంచెం వేరియేషన్స్తోని మనకి షేడ్స్ అనేవి ఉంటాయండి, అవి ఎక్కువగా తీసుకుంటాను. వీటి లింక్స్ కింద ఇస్తానులేండి, మీకు కావాలి అంటే తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఒక షేడ్, అన్నీ కూడా ఎన్వై బే బ్రాండ్ అండి ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ ఇప్పుడు నేను అదే వేసుకొని ఉన్నాను. చాలా మనకి లిక్విడ్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తే ఏంటంటే ఎక్కువగా మాయిశ్చర్ ఉంటుంది, స్టిక్ అయిపోయినట్టు అలా ఉండదన్నమాట, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇవి ఎక్కువగా చూడకండి, ఇవంతా చెత్త చెత్తగా కనిపిస్తూ ఉంటాయి మీకు. సో ఇవన్నీ కూడా స్టిక్కర్ ప్యాకెట్స్ అండి, ఫేస్ మాస్కులు, నెయిల్ పాలిషెస్, ఇవన్నీ కూడా నెయిల్ పాలిష్ షేడ్స్, లిప్స్టిక్స్, ఇది ఒకటి మినీస్ది ఉంటుంది కదా, అవి కూడా 2 తీసుకున్నాను. ఇంకా మేకప్ రిమూవ్, లిప్ పెన్సిల్స్, కోమ్స్ అన్నీ. ఇంకా మనకి ఇక్కడ ఇది ఎందుకు ఉంది హారిక అంటే, దీంతో ఇప్పుడే ఒకటి స్టిచ్ చేశానండి. ఇది ఎక్కడ అంటే ఏ చేసినా తీసుకొచ్చి ఎక్కడే పెట్టేస్తూ ఉంటాను నేను. సో ఇంకా కిందికి వచ్చేస్తే ఇది మన జ్యువెలరీ పార్ట్ అండి. ఇది పార్ట్ 1 మాత్రమే, బీరువాలో ఇంకో పార్ట్ 2 ఉంటుంది. ఈ పార్ట్ 1లో ఎక్కడ ఏముందో నాకు ఏం అర్థం కాదండి అసలు. ఇక్కడ ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ సెక్షన్ అనమాట. ఇది మీషోలో తీసుకున్నాను, ఇందులో బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అనమాట, ఇదొకటి. అండ్ ఈ 3 బాక్సెస్లో కూడా మనకి బ్యాంగిల్సే ఉంటాయి, అండ్ బీరువాలో కూడా 2 బాక్సెస్లో బ్యాంగిల్స్ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా ఏంటి, డజన్స్లో ఉండే బ్యాంగిల్స్ ఉంటాయి చూసారా, గాజులు, మట్టి గాజులు అలాంటివి అనమాట. ఇంకా మనకి 1 గ్రామ్ గోల్డ్లో బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇటు పక్కన ఉంటాయి, చూపిస్తాను అవి కూడా. అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్, ఈ ఒక్క బాక్స్లోనే కాదు, ఇయర్ రింగ్స్ ఇంకా అన్నింటిలో కలిసిపోయి ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక బాక్స్ ఉంది అనుకోండి, దీంట్లో ఏమేమి ఉన్నాయి, బ్యాంగిల్స్, ఒక ఇయర్ రింగ్, ఇంకొక బ్యాంగిల్స్, ఒక చైన్, ఇది ఒకటే ఉంది, ఏంటో మరి ఇంకొకటి ఎక్కడ ఉందో తెలీదు. ఇలా ఉంటాయి, ఈ స్టఫ్ అంతా అదే. అసలు సర్దుకుంటానండి, సర్దుకోవడం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సర్దుకుంటానా, రేపు ఏదో ఒక షూట్ ఉంటుందా ఇంట్లో, అప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ తీసి బెడ్ పైన పెట్టేస్తాను, మ్యాచింగ్ ఏవైతే కావాలో అవి తీసేసుకుంటాను. ఆ షూట్ అయిపోయేసరికి నాకు ఇంట్రెస్ట్ అంతా పోతుంది అనమాట, ఇంకా సర్దేంత ఓపిక ఉండదు. అవి అలాగే ఇక్కడే ఉంటాయి ఎక్కువ. అసలు మళ్ళీ సర్దేశాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ షూట్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ తీసి అక్కడ పెట్టడం ఎందుకు, ఇదంతా ఎప్పటికి ఇక్కడే ఎక్కువ పెట్టేస్తూ ఉంటాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ అన్నీ కూడా బ్యాంగిల్స్, చైన్స్ అన్నీ ఉంటాయండి. ఇంకా అంతా జ్యువెలరీనే మొత్తము. ఇంకెందుకులేండి, మీరు ఆల్మోస్ట్ అన్నీ చూసేసారులే, అంటే కొన్ని ఉన్నాయి చూపించాల్సినవి ఇంకా. సో ఇలా చూస్తే ఒక ఐడియా ఉంది కదా మీకు. అండ్ కింద షెల్ఫ్కి వచ్చేస్తే ఏంటంటే మనకి దివాన్ పైన ఉన్నటువంటి పిల్లోస్ ఉన్నాయి కదా, అవి 2 సెట్స్ తీసుకున్నాను. ఒక సెట్ మనకి పిల్లో పైన ఉంది కదా, అండ్ ఇంకొక సెట్ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ బెడ్షీట్స్, ఇంకా వాటిని బ్లాంకెట్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రాగా స్టఫ్ అంతా మనకి బెడ్ పైన వేసేవి, అవన్నీ కూడా కింద షెల్ఫ్లో పెట్టేసుకున్నాను. సో ఇదంతా చూసేసారు కదా, ఇంకా అటుపక్కకి వెళ్ళిపోదాము. మాకు ఏంటంటే షెల్ఫ్స్ పెద్దగా ఇచ్చారు ఓనర్ వాళ్ళు, సో ఈ మధ్యలో దాన్ని ఇలాగే యూజ్ చేసుకున్నాను నేను. సో ఇటు వెళ్ళిపోదాం, ఇంకా మనం ఇది క్లోజ్ చేద్దాం ఇంకా. సో ఇలా ఎంత చెత్తగా ఉన్నా ఇలా పెట్టేసి నీట్గా పట్టేసుకుంటాను నేను. సో ఇటు వచ్చేద్దాము. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా నా డ్రెస్సెస్ అండి. ఈ పైన షెల్ఫ్ అంతా చందు కోసం ఒక షెల్ఫ్ అంతా ఇచ్చేసాను నేను. ఈ షెల్ఫ్ మొత్తం చందు డ్రెస్సెస్ పెట్టుకుంటాడు. అండ్ ఈ షెల్ఫ్కి వచ్చేస్తే ఇదంతా నా వెస్ట్రన్ వేర్ అండి, జీన్స్, టీ షర్ట్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ షెల్ఫ్లో ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా నా క్యాప్స్, ఎటైనా మనం టూర్స్కి అలా వెళ్ళినప్పుడు క్యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాను కదా నేను. అరకు వెళ్ళినప్పుడు ఇది పెట్టుకున్నాను. ఈ పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి, భలేగా ఉంటాయి. అండ్ ఇది కూడా నాకు నా ఫేవరెట్. అండ్ ఇంకొకటి ఈ ఎల్లో క్యాప్ కూడా నా ఫేవరెట్ అండి, చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ పైననే ఈ క్యాప్ పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉన్నాయి. సో ఇవంతా వెస్ట్రన్ వేర్. ఇవి వచ్చేసి శారీస్ అండి, నార్మల్ శారీస్ ఉంటాయి కదా, ఇంకా డైలీ వేర్ శారీస్ లాంటివి కొన్ని. అంటే బీరువాలో ప్లేస్ లేదు, అందుకని ఇక్కడ పెట్టుకున్నాను వీటిని. సో ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ కూడా టాప్స్ అండి. టాప్స్ అని చెప్తున్నాను కానీ అన్నీ కలిసిపోయాయి దీంట్లో కూడా. లాంగ్ ఫ్రాక్స్, టాప్స్ అంతా ఇందులో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అంతే, లాంగ్ ఫ్రాక్స్, టాప్స్, అవి ఇవి ఆఫీస్ వేర్ అవన్నీ ఇందులో ఉంటాయి. ఈ కిందికి వచ్చేస్తే ఏంటంటే శారీ పెట్టికోట్స్, ఇంకా చున్నీస్ ఉంటాయి కదా మనకి, దుప్పట్టాస్ అవన్నీ, అవి కొంచెం హెవీగా ఉంటాయి కదా. ఇందులో అయితే ఈ కవర్ నిండా ఒకటే ఒక లాంగ్ గౌన్ ఉందండి, లాంగ్ గౌన్ కాదు సారీ, హాఫ్ శారీ ఉందండి. ఆ కవర్ నిండా కూడా వెడ్డింగ్ ఫోటోషూట్కి తీసుకున్నాను, రెడ్ కలర్లో ఉంటుంది. పెద్దగా క్యాన్ వేసేసి ఇంత పెద్దగా ఉంటుంది అది, అందుకే ఆ కవర్లో
టై చేసేసి అక్కడ పెట్టేసాను దాన్ని. సో ఇక్కడ వరకు ఈ పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక హ్యాంగర్ ఇచ్చారు మనకి, ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట, టవల్స్ అలాంటివి ఇక్కడ వేస్తూ ఉంటాము. సో ఇది కూడా క్లోజ్ చేసేద్దాము. సో ఇవి 2 షెల్ఫ్స్ అయిపోయాయి కదా. ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే ఇది మరీ చెత్తగా ఉంటుందండి. ఇక మరి మీరు ఎక్స్పెక్ట్ చేయనంత చెత్తగా ఉంటుంది ఇది నిజంగా నేను ఒక స్టోర్ ఏరియా లాగే వాడుకుంటానండి చెప్పాలంటే. అంటే వాస్తవంగా నేను స్టోర్ ఏరియా లాగే వాడుకుంటాను దీన్ని. ఆ పైన వచ్చేసి వత్తులు చేయడానికి దూది ఉంటుంది కదా, కాటన్, అది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇదంతా కూడా పూజ దగ్గర ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేషన్స్ చేస్తూ ఉంటాను కదా, అది కవర్ నిండా పెట్టుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి ఏదో ఉంది గుర్తులేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కార్పెట్స్ అలా ఉంటాయి కదా, భోజనాలు ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు భోజనాల్లోకి వేయడానికని కార్పెట్స్ అవి ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ ఇంక ఇలా కిందకు వచ్చేస్తే ఇవన్నీ కూడా ముగ్గు పిండి అండి. ఒక ముగ్గుల ఛానల్ అని స్టార్ట్ చేశాను కదా అప్పట్లో, అందులో కలర్స్ నింపడానికి అది ఇది అని చెప్పి బేగం బజార్ వెళ్ళి మరి ముగ్గు పిండి కలర్స్ అన్ని తెచ్చుకున్నాను, అది ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక ట్రావెల్ బ్యాగ్, స్కై బ్యాగ్స్ బ్రాండ్ అనమాట. దీంట్లో ఇంకా లాంగ్ జర్నీస్ అలా చేసినప్పుడు ఇది తీసుకెళ్తూ ఉంటాము. అండ్ ఇది మా వెడ్డింగ్ ఆల్బమ్. చూపించనా? ఇప్పుడు చూపించానులేండి, తర్వాత చూపిస్తాను. సో ఇంక ఇలా కిందికి వచ్చేస్తే ఏం చూపించాలి, ఇక్కడ ఏం లేదు పెద్దగా చూపించడానికి. ఇదేంటంటే మురుకులు చేసుకునేది బెడ్రూమ్లో. ఎందుకు అనుకోకండి, ఇది ఇంకా రివ్యూ చేయలేదు, తీసుకున్నాను రివ్యూ చేయలేదు అనమాట. ఇది కిచెన్లో సర్దేశాను అనుకోండి, నేను మర్చిపోతున్నానండి. అవి కొత్త ఐటమ్స్ తీసుకొచ్చి కిచెన్లో కలిపేస్తున్నాను, రివ్యూ చేయడం మర్చిపోతున్నాను. అందుకని ఇక్కడ పెట్టుకున్నాను దీన్ని, మర్చిపోవద్దని. అండ్ ఇది వచ్చేసి ఇంకా నా హెయిర్ స్టైలర్ అనమాట. నేను హెయిర్ స్టైల్స్ దీంతోనే చేసుకుంటాను. ఇన్ని రకాలుగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు దీంతో అని ఉంది, కానీ ఎప్పుడు స్ట్రైట్నింగ్ తప్ప దీంతో పెద్దగా నేను చేసింది ఏం లేదు. సో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇవి రివ్యూ చేయాలి. ఇంకా ఇలా వచ్చేస్తే ఇదేంటి అంటే శారీస్కి ఫాల్స్ కుట్టుకుందామని చెప్పి ఒక దారబండ తీసుకోవడం ఎందుకు అని చెప్పి దారబండ బాక్సే తీసేసుకున్నానండి. మామూలుగా థ్రెడ్ ఉంటాయి కదా అవన్నమాట, ఇది ఒకటి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా మామూలుగా నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటాను కదా, వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా. అండ్ ఇంకా కిందికి వచ్చేస్తే ఇవన్నీ నా హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇంకా 2-3 ఉండాలి, చూడాలి ఇంట్లో ఎక్కడున్నాయో ఏమో. ఇవైతే నా హ్యాండ్ బ్యాగ్స్. ఇది బ్యాగ్, ఇటు కొంచెం కాస్ట్లీ బ్యాగ్. ఇది చందు గిఫ్ట్ ఇచ్చాడండి ఈ బ్యాగ్. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి మా మమ్మీ కొనిచ్చింది ఈ బ్యాగ్. 150 రూపీస్ పెట్టి కొనిచ్చి ఎప్పుడు అంటా ఉంటుంది బ్యాగ్ కొనిచ్చిన అని చెప్పి. ఇదే ఆ బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి నేను ఎగ్జిబిషన్లో కొనుక్కున్నానండి. అది రాజస్థానీ బ్యాగ్స్ అంటారు కదా, అప్పట్లో మనకి చూపులు కలిసిన శుభవేళ అని చెప్పి ఒక సీరియల్ వచ్చే చూసారా, అర్జున్ ఇందు క్యారెక్టర్స్ అనమాట. అందులో హీరోయిన్ ఇదే బ్యాగ్ వేసుకునేది, అందుకని చెప్పి కొనుక్కున్నాను. ఇలా ఉంటుంది బ్యాగ్ వేసుకుంటే. ఆఫీస్కి వేసుకుని వెళ్ళేదాన్ని అనమాట. మా పీపీ భాస్కర్ సార్ అని ఉంటారు, ఎప్పుడు ఎందుకు చిక్కెటికలో బ్యాగ్ వేసుకుని వస్తా అని చెప్పి ఏడిపించేవాడు అనమాట. చిక్కెటికలకు బఠానీలు ఉన్నట్టుంది ఆ బ్యాగ్ అనేవాడు. ఇప్పుడు చూస్తూ ఉండుంటాడు వీడియో కూడా. ఆయన అనేది చూసి అందరూ అనేవాళ్ళు అనమాట, అందుకని వేసుకెళ్ళడం మానేశాను. కానీ చాలా బాగుంటుందండి. ఈ చిక్కెంటికల బ్యాగ్ లాగా ఉందా ఏమన్నా, ఇది ఎంత బాగుంది, పాష్గా మోడర్న్గా, తెలీదు అసలు, ఫ్యాషన్ తెలీదు. ఇంకా ఇది ఇంకొక బ్యాగ్ ఉంటుంది, ఇది చూడండి. ఇదేమో మా బావ కండక్టర్ బ్యాగ్ అంటాడు ఎప్పుడు, ఇది కండక్టర్ బ్యాగ్ లాగా ఉందండి, ఎంత మోడర్న్గా ఉంది ఈ బ్యాగ్. ఇదేమో కండక్టర్ బ్యాగ్ అంట. బావ అన్న చూసి చందు కూడా కండక్టర్ దగ్గర చిల్లర తీసుకున్నట్టు ఇట్లా ఎక్కడన్నా ఓపెన్ చేస్తే కండక్టర్ అనుకుంటారా అరిక నిన్ను అని చెప్పి చందు కూడా ఏడిపిస్తూ ఉంటాడు. అండ్ నేను బయటకు వెళ్ళే ఎప్పుడు బ్యాగ్లో ఎక్కువగా ఏం స్టఫ్ ఉండదండి, అప్పుడు బ్యాగ్ అంతా ఖాళీగా ఇలా ఉంటుంది కదా అని చెప్పి అదొకటి ఇదొకటి పేపర్స్ అలాంటివన్నీ ఫిల్ చేసుకొని బ్యాగ్ కొంచెం పెద్దగా చేసుకొని వెళ్తూ ఉంటాను. సో ఇంక ఇలా వచ్చేస్తే ఇది ఒక చిన్న బ్యాగ్ వెల్వెట్ది, ఇది బాగుంటుందండి అసలు. చిన్నపిల్లలు ఉంటే ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట బయటికి అలా వెళ్ళినప్పుడు, చాలా క్యూట్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే చాలా సెట్ వచ్చేస్తుందండి. అసలు కాయిన్స్ పెట్టుకుంటానండి, కాయిన్స్ బోలెడండి కాయిన్స్ ఉంటాయి నా దగ్గర. ఏం సంపాదిస్తున్నావు హారిక నువ్వు అంటే, ఇదిగో చూసారా బ్యాగ్ నిండా ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఇవన్నీ నేనే సంపాదించుకున్నాను. ఇలా కాయిన్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటాను నేను. చందు బట్టలు వాషింగ్ మిషన్లో వేసేప్పుడు కాయిన్స్ దొరుకుతాయి కదా, అవన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో ఇంక ఇలా చాలా బ్యాగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇంకొక వీడియో చేస్తానులేండి నేను. ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది బ్యాక్ ప్యాక్. ఇది అరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా ఇదే కనిపిస్తూ ఉంటుంది, చాలా క్యూట్గా ఉంది కదా. ఇది ఎంత అండి, ఇది 300-200 పడింది అంతే, తక్కువ కాస్టే, పెద్దగా కాస్ట్లీ ఏం తీసుకోలేదు నేను.
సో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇదండి బెడ్ వచ్చేసి. ఈ బెడ్కి మొన్ననే కదా నేను మేకఓవర్ చేసింది. ఈ పిల్లోస్ అన్ని మీషోలో తీసుకొని నేను మరీ డెకరేట్ చేశాను. చూసారా ఎలా చేసేసాడో, ఎంతో కష్టపడి స్టిచ్ చేశానండి దీనికి, బాగుంటుంది కదా అని చెప్పి 3 తీసేసాడు ఇలా. ఇంకా వీటిని అలా డెకరేషన్ కోసం ఇలా పెట్టుకుంటూ ఉన్నాను. అండ్ ఇలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక 4-5 డేస్కి ఒకసారి బెడ్షీట్ అలా చేంజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి మనకి 3 విండోస్ ఉంటాయి. పక్కనే ఒక ఐ హాస్పిటల్ ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా ఓపెన్ చేయను. ఆఫ్టర్ 9 or 10 అప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాను అనమాట. మరి వాళ్ళు మన ఇంట్లోకి చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది, అందుకని ఓపెన్ చేయను. సో ఇక్కడ ఒక హార్ట్ పిల్లో పెట్టుకున్నాను. అండ్ అది వచ్చేసి చందు నేనండి. అండ్ ఇక్కడ కూడా నేను ఒక షీట్ వేసుకున్నానండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని షెల్ఫ్లలో కూడా నేను సేమ్ అక్కడ ఏవైతే షీట్స్ వేసుకున్నానో షెల్ఫ్ మ్యాట్స్ అన్ని షెల్ఫ్లో కూడా అవే ఉంటాయన్నమాట. ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మొత్తం ఇవే షీట్స్ వేసుకున్నాను. మా బీరువాలో కూడా అవే వేసుకున్నాను అనమాట. ఇంకా నాకు ఇవి మార్చడము పేపర్స్ అలా వేసుకుంటే మార్చాలి కదా, అలాంటి పని ఏమి ఉండదు అనమాట. ఇవి ఇలాగే ఉంచేసి దులిపేస్తూ ఉంటాను అంతే, పెద్దగా కష్టం ఏమి ఉండదు. అండ్ ఫస్ట్ పింక్ ట్రై చేశానండి, పింక్ కాంబినేషన్లో. మీరు ఇక్కడ చూస్తే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో షీట్స్ వేసుకుందాము అని చెప్పి ఫస్ట్ ఇలా ట్రై చేశాను. అస్సలు నాకు ఎందుకో సెట్ అయినట్టు అనిపించలేదు అనమాట ఇలా. అందుకని గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ట్రై చేశాను మళ్ళీ తర్వాత, అది బాగా సెట్ అయింది. అందుకని ఇంట్లో మొత్తం కూడా ఇదే ఉంటుంది. ఈ పింక్ షీట్ని ఏం చేశానంటే బీరువాలో వేసేసానండి. అది పెద్దగా హైలైట్ ఏం అవ్వదు కదా అని చెప్పి బీరువాలో యూజ్ చేసుకున్నాను దాన్ని. సో ఇంక ఇప్పుడు మనం ఇలా వచ్చేస్తే ఇక్కడ ఉంటుంది నా బీరువా అండి. ఈ బీరువాలో ఇక్కడే నేను ఇదే మిర్రర్లో చూసుకొని ఇంత అందంగా రెడీ అవుతూ ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి ఈ మ్యాగ్నెట్స్ పెట్టుకున్నానండి. ఇవి యాక్చువల్గా బీరువాకి పెట్టుకుందాం అనే కాన్సెప్ట్తో తీసుకున్నాను నేను, కానీ చందు ఊరికి తగిలేసి పడేస్తున్నాడు అని చెప్పాను కదా, అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాను. వెళ్ళిన ప్రతి ప్లేస్కి ఒక మ్యాగ్నెట్ కలెక్ట్ చేద్దామని పెట్టుకున్నాను. చాలా ప్లేస్లో దొరకలేదు. ఇంకా నేను చాలా ప్లేసెస్ విజిట్ చేశాను, కానీ వైజాగ్లో చాలా ప్లేసెస్లో సెర్చ్ చేశానండి, మ్యాగ్నెట్స్ కోసం దొరకలేదు. దొరికిన వాటితో మాత్రం నేను హ్యాపీగా ఉన్నాను. ఇవి ఎక్కడెక్కడ తీసుకున్నాననే చెప్తాను. ఇది వచ్చేసి మైసూర్లో తీసుకున్నానండి. మైసూర్ ప్యాలెస్ ఇది మనకి ఇలా ఉంటుంది మైసూర్ ప్యాలెస్. దానికి సంబంధించిన పిక్స్ ఏమైనా ఉంటే పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి అన్నవరంలో అండి, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో తీసుకున్నాను. అండ్ ఇది సింహాచలం టెంపుల్లో తీసుకున్నాను. అండ్ ఈ సింహాచలం టెంపుల్లో మనకి ఈ దేవుడు ఎలాగైతే ఉంటాడో సేమ్ ఇలా ఉంటాడనమాట. అది మన ఇంట్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి కేరళ దగ్గర తీసుకున్నాను. ఇది కేరళ అనగానే మనకి కొబ్బరి చెట్లు, ఇది కేరళ వాళ్ళ గాడ్ అనమాట. ఇది కూడా ఉంటుంది నా దగ్గర. సో ఇది కూడా కేరళలోనే తీసుకున్నాను. అండ్ ఇది కూడా కేరళలోనే తీసుకున్నాను. మ్యాంగోస్ అంటే లెమన్స్ అంటే మాకు ఇంకా మా ఫ్యామిలీ ఫ్రూట్ లాగా, ఫ్యామిలీ లాగా అనమాట. ఇది లేకపోతే మాకు పూట గడవదు. అందుకని సింబాలిక్గా ఇది ఒకటి తీసుకున్నాను ఇష్టంతో. అండ్ ఇది ఈటీవీ భారత్ అనమాట. అండ్ ఇది కూడా మ్యాగ్నెట్ యాక్చువల్గా చందు నేను అని చెప్పి తీసుకున్నాను. ఇది మా చిన్ను మా ఇంటికి వచ్చినప్పుడు ఇది తీసి కింద పడేశాడు, అలా అప్పుడు బ్రేక్ అయిపోయింది. ఇది మ్యాగ్నెట్ ఊడిపోయింది అనమాట. అందుకని ఇంకా విండో దగ్గర పెట్టి మేనేజ్ చేసేస్తున్నాను, పడేయలేను కదా ఇది. సో ఇప్పుడు మనం బెడ్రూమ్ మొత్తం చూసేసాం కదా, ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోదాము. బెడ్రూమ్ డోర్ వేసేసి హాల్కి వెళ్ళిపోదాము. సో మనకి ఇక్కడ డోర్ ఉంటుంది కదండి, మెయిన్ డోర్. ఎక్కువగా రివ్యూస్ అన్ని ఇక్కడే కూర్చొని చేస్తూ ఉంటాను నేను. సో ఇక్కడ కూడా ఒక విండో ఉంటుంది, అప్పుడప్పుడు విండో ఓపెన్ చేస్తూ ఉంటాను. సో ఇలా చూసినట్టయితే ఫైనల్గా మనకి ఇక్కడ నుంచి మనం కిచెన్ లోపలికి వెళ్తామన్నమాట. ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నాను, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో. పైన విఘ్నేశ్వరుడు ఉంటాడు. విఘ్నేశ్వరుడి బ్లెస్సింగ్స్ తీసుకొని వంట చేయడానికి వెళ్తూ ఉంటాను ఎవ్రీడే నేను. ప్లీజ్ దేవుడా మా చందుకి ఏం కాకుండా చూసుకొని ఆ వంటలు తిని అని చెప్పి ప్రే చేసుకొని వెళ్తాను. అండ్ ఇక్కడ ఒకటి స్టాండ్ పెట్టేసుకొని ఒక కలసం లాగా పెట్టుకొని అందులో ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ వేసుకుంటాను. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వచ్చాడు, వాడు ఆడుకునే టాయ్ ఇది. ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాడు అనమాట, ఇక్కడే ఉండిపోయింది ఇంకా. సో ఇదొకటి ఇలా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం నేను కిచెన్ టూర్ చూపించినప్పుడు ఒకటి మర్చిపోయానండి. ఇది వచ్చేసి నేను దీంట్లో వాటర్ పోసుకుంటాము, కుండ అన్నమాట, మట్టి కుండ. అది ఇలాంటిది తీసుకున్నాను. అండ్ మీకు మొన్న ఒకటి చెప్పాను గుర్తుందా, పాత లెగ్గిన్స్ అలాంటివి అసలు పడేయకూడదు మనము, అవి చాలా వాల్యుబుల్ అని చెప్పాను కదా, వాటితో ఇది డిజైన్ చేసుకున్నాను. ఇది చాలా పాతగా అయిపోయిందిలేండి, నేను మళ్ళీ డిజైన్ చేసి చూపిస్తాను మీకు కొత్తగా. చూడకండి, అది జస్ట్ శాంపిల్కి అలా చూపిస్తున్నాను మీకు. అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ నేను స్విచ్ బోర్డ్ ఉంది కదా, ఇది మరీ స్విచ్ బోర్డ్ ఏదో బాగాలేదు, వాళ్ళంతా అదోలాగా కనిపిస్తుంది అని చెప్పి దీనిపైన బటర్ఫ్లైస్ 10 రూపీస్కి ఏదో ఎగ్జిబిషన్లో దొరికితే తెచ్చుకున్నాను ఈ స్టిక్కర్స్, అవి స్టిక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి నేను బొమ్మల కొలువు పూజ చేశాను కదా, అప్పుడు స్టిక్కర్ ఇక్కడ అతుకుబడితే కొంచెం పెయింటింగ్ అనేది పోయింది. ఇంతకు మించి ఇంట్లో ఇక్కడ ఏం చేయలేదన్నమాట. సో ఇదొకటి ఇలా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా దివాన్ పైన ఇక్కడ నుంచి టీవీ యూనిట్ అనేది ఇంత డిస్టెన్స్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అటు పక్కన టీవీ యూనిట్ ఉంటుంది. సో హాల్లో చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి, ఏదో బొమ్మల కొలువు లాగా ఉంటుంది. పెద్దగా ఏం లేవు కానీ ఏంటో చూసే వాళ్ళకి కొంచెం హెవీగానే అనిపిస్తూ ఉంటుంది. ఇందులో స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదండి, మా వెడ్డింగ్కి మా నిరంజన్ అన్న గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఇది చాలా బాగుంటుంది.
ఇది ఇలా ఆన్ చేస్తే లోపల లైట్స్ కూడా వస్తాయి మనకి, చూసారా ఇలా లైట్స్ వస్తాయి, భలేగా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ స్మైల్తో చాలా బాగుంటుంది ఈ పిక్చర్ వచ్చేసి. అండ్ ఈ పైన ఒక కపుల్ది ఫోటో ఉంటుంది, కింద ఇవి ఉంటాయన్నమాట చిన్న చిన్న టాయ్స్, ఇవి మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చేసి చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు, అన్నీ వింటూ అన్నీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయని ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇది అప్డేటెడ్ వర్షన్. మనం అందరం ఈ కేటగిరీ కిందకి వస్తామన్నమాట. ఇవన్నీ మనకు సంబంధం లేని కేటగిరీస్. సో ఇంక ఇలా కిందికి వచ్చేస్తే ఇక్కడ మా ఫ్యామిలీ ఉంటుందండి. మా ఫ్యామిలీ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉంటాము, చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ చూడొచ్చు, ఈ చైర్లో పట్టకుండా కూర్చున్నాడు చూసారా, ఇది వచ్చేసి చందు అండి. ఇక్కడ స్లిమ్గా ఉంది చూసారా, ఇది వచ్చేసి నేనండి. ఇక్కడ స్లిమ్గా కూర్చున్నాను కదా, ఇది నేను. అండ్ అయ్యో సరిపోవట్లేదు. ఇవి వచ్చేసి మా కిడ్స్ అండి. గ్రీన్ కలర్ డ్రెస్లో ఉంది మా అమ్మాయి, మొత్తం మ్యాచింగ్ వేసుకున్నాము. ఇది బాయ్ అనమాట, చందు అండ్ బాయ్, హారిక అండ్ గర్ల్. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. మాకు ఫుడ్ అంటే ఇష్టం కదా, మేము ఏ ఫోటో దిగినా డైనింగ్ టేబుల్ దగ్గర దిగుతూ ఉంటాం అనమాట. ఈ డైనింగ్ టేబుల్ కూడా మీషోలోనే తీసుకున్నాను అండ్ ఈ టాయ్స్ కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇంకా రివ్యూ చేయలేదు, చేస్తాను. సో ఇలా చూస్తే ఇది కూడా మా వెడ్డింగ్కి గిఫ్ట్ వచ్చింది. అది ఏమో రేడియం లైట్స్ ఆర్ సంథింగ్ ఏమో అంటారు వీటిని, నైట్ టైం లైటింగ్ వస్తూ ఉంటాయండి. ఇంక ఇలా చూస్తే ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి బొమ్మలు. ఆ పైన అంతా కూడా ఇంకా డెకరేట్ చేసుకున్నాను అంతే. సో ఇలా వచ్చేస్తే ఇక్కడ కూడా బొమ్మలే ఉంటాయి. అండ్ కేరళలో ఇది ఒకటి తీసుకున్నానండి. కేరళ వాళ్ళ గాడ్ కదా, గాడ్ సంథింగ్ కథకళి ఏదో డ్యాన్స్ వేసేప్పుడు ఇలా రెడీ అవుతారు కదా, అది అనమాట. అక్కడ కేరళకి వెళ్ళినప్పుడు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇంకా ఇలా ఉంటాయి చేస్తే ఇంకేం లేదు, అన్ని బొమ్మలే. ఇవి వచ్చేసి 2 అటు ఇటు టీవీ యూనిట్కి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇవి పెట్టేసుకున్నాను. ఫ్లవర్స్, ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 లోటస్లు వేసి ఇది పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా వెడ్డింగ్ పిక్ అండి. ఇక్కడ మా చందుని మీరు చూడొచ్చు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. కెమెరా దగ్గర తీసుకునిరా. నేను ఇది సపరేట్గా పిక్ తీసి ఇక్కడ యాడ్ చేస్తానండి. కెమెరా దగ్గర తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు. చందు చూసారా ఎంత స్లిమ్గా ఉన్నాడో ఇక్కడ. అండ్ ఇది మా ఫేవరెట్ వెడ్డింగ్ పిక్, అందుకని ఇది కొంచెం పెద్దగా చేపించేసి ఇక్కడ స్టిక్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంక ఇలా కిందికి వచ్చేస్తే ఏం పెద్దగా స్టఫ్ లేదండి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు మొన్న. సో చూసారు కదా, ఇది మధ్యలో వచ్చేసి నేను, ఇక్కడ నేనే, ఇక్కడ చందు అండ్ హారిక చందు వ్లాగ్స్ అని ఉంది కదా. సో ఇది వెడ్డింగ్ చందు ఫోటో ఆర్ట్ తిప్పి పెట్టుకుంటున్నాడండి. నేను ఖచ్చితంగా అది మళ్ళీ సపరేట్గా వీడియో తీసి పక్కన యాడ్ చేస్తాను. సో ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. సో ఇది చాలా మెమరబుల్. దీనికి ఫ్రేమ్ చేయించుకుంటాను, నాకు చాలా నచ్చింది. మన ఛానల్కి సంబంధించి ఏదైనా గిఫ్ట్ వచ్చింది అంటే ఇదే అండి, అంటే ఫొటోస్లో. సో ఇంక ఇలా ఉంటాయి. ఇక్కడ కూడా నేను షీట్స్ వేసుకున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే కిచెన్లో వేసుకున్నానో, ఏవైతే బెడ్రూమ్లో వేసుకున్నానో సేమ్ షెల్ఫ్ షీట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. కాకపోతే హాల్లో కొంచెం డిఫరెంట్గా ఏం చేశానంటే, మన కిచెన్లో గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఏంటి షెల్ఫ్ మ్యాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి నేను క్రీమ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వేసుకున్నాను కొంచెం డిఫరెన్స్ కోసం. మరి అక్కడ ఇక్కడ సేమ్ ఉంటే అంత బాగుండదని చెప్పి ఇలా ట్రై చేశాను. చాలా మంచి లుక్ వచ్చేసిందండి. సో ఇదొకటి ఉంటుందన్నమాట, దీనిపైన ల్యాప్టాప్ పెట్టుకుంటాను. అప్పుడప్పుడు ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు వాడుకుని మళ్ళీ ఇక్కడ పెట్టేస్తుంటాను. వేరే దగ్గర పెడితే దొరకట్లేదు అనమాట, అందుకని ఇలా పెట్టుకున్నాను. సో ఇంకా మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి, యూ షేప్లో ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా చాలా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఇది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అంట ఈ ప్లేస్, కానీ నేను పూజ గదిలాగా యూజ్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నా పూజ గది ఎప్పుడు కూడా. సో ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా నేను దివాళీ డెకరేషన్స్ ఉంటాయి కదా మనకి, దాంట్లో వచ్చాయన్నమాట. అప్పుడు తీసుకున్నాను దివాళీ డెకరేషన్స్ అప్పుడు, అవి ఇలా వాల్కి స్టిక్ చేసుకున్నానండి. సేమ్ ఇలాగే 6 వచ్చాయి, ఒకటి తీసేసి ఇక్కడ సరస్వతి అమ్మవారిని పెట్టుకున్నాను. అది ఇక్కడ మళ్ళీ వేస్ట్ చేయకూడదని చెప్పి పైన పెట్టేసుకున్నాను. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది మీరు చూస్తే. అండ్ ఇక్కడ అంతా కూడా ఇంకా మామూలుగా కిచెన్ స్టఫ్ ఉంటుంది కదా, అంతా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. దీనికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో షూట్ చేసేసానండి నేను. అంటే ఇప్పుడు హోమ్ టూర్లో కలిపేసాం అనుకోండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఏది ఎక్కడ తీసుకున్నాము, ఎంత పడింది ఏంటి అనేది మనం అంతా క్లియర్గా చెప్పలేము అనమాట, లెంతీ అయిపోతుంది కదా అని. అందుకని పూజ ఐటమ్స్ ఒక వీడియో చేసేసాను, అండ్ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక వీడియో అయితే చేసేసాను. సో ఇదండి నా చిన్న హోమ్, మొత్తం చూపించేశాను కదా. అండ్ టీ పెట్టాను కదా వీడియో స్టార్టింగ్లో, మధ్యలో వీడియో ఆఫ్ చేసి టీ తాగేసాము. తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేసాము, టీ తాగేది వీడియో తీయలేదు ఇంకా.
సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మా ఇల్లు నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో మొత్తానికైతే ఈ రోజుకి ఇది వీడియో. ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.